హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా కుదిరిన ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను మరి. సో దీనికి మనం కాకరకాయ ముక్కలు తీసుకొని ఒక అరంగుళం ముక్కల్లాగా కట్ చేసుకొని దానిలో విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక బాండీలో నూనె వేసుకొని ఇలాగా వేయించుకోవాలి. సో ఇలా విత్తనాలన్నీ తీసానండి. తర్వాత ఇలా వేయించుకుంటున్న కాకరకాయల్లోకి ఒక స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని వాటిని కొంచెంగా వేయించి ఒక చిన్న గిన్నెలోకి ఒక కప్పుడు పెరుగు తీసుకొని ఎక్కడా ఉండలు లేకుండా ఇట్లా విస్కర్ సహాయంతో బాగా పెరుగుని చిలుక్కోవాలి. సో అలాగే చిలుక్కొని పెరుగుని మనం ఈ వేగుతున్న కాకరకాయల్లోకి దాన్ని పోయాలి. సో అలా పోసిన తర్వాత మన కాకరకాయలన్నీ కూడా ఈ పెరుగు మిశ్రమంలో బాగా ఉడుకుతాయండి. సో మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయల్ని అందులో బాగా మగ్గేలాగా ఒక 10 minutes వరకు అందులో ఉడికించుకోవాలి. సో మనం కాసేపు మూత పెట్టేసేస్తే ఇవి బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఇలా నేను మూత పెట్టేసి ఒక 10 minutes వదిలేసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. వీటిల్ని మనము మళ్ళీ మన కర్డ్ అంతా దగ్గర పడే వరకు, పెరుగంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. సో కొంతసేపు అలా కలిపిన తర్వాత మనకు అంతా కాకరకాయలకి పెరుగంతా పట్టుకొని చిక్కగా తయారైపోతుంది ఇదంతా. సో ఇలాగ మనకు రెడీ అయిపోయిన తర్వాత ఈ కాకరకాయలను పక్కన పెట్టుకొని ఇంకో బాండి పొయ్యి మీద పెట్టి దానిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు వేసేసి ఈ మిశ్రమాన్ని మన కాకరకాయలు ఏవైతే ఉడుకున్నాయో అందులో వేసేసిన తర్వాత మనము వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. వెల్లుల్లి కారం రెడీ చేసుకోవడానికి ఒక మిక్సర్లో మనము ఒక అర స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక ఫుల్ గడ్డ మనం గార్లిక్ వేసేసుకొని తగినంత కారము, ఉప్పు వేసుకొని దాన్ని మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన వెల్లుల్లి కారాన్ని మనం వేగుతున్న ఈ కాకరకాయల్లోకి వేసేసుకొని అంతా కొంచెం బాగా పచ్చివాసన పోయి మంచిగా వేగే వరకు మనం దీన్ని కలిపిన తర్వాత మనము డిష్ అవుట్ చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉందండి. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా మీరు కూడా కాకరకాయను ఒక డిఫరెంట్ స్టైల్లో వండడము, తింటము అనేది నేర్చుకుంటారు. ఇది 2-3 రోజులు కూడా నిలవ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.